అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. యాకోబు కదా, పడుకున్నప్పుడు వచ్చే కలలు వేరు, దర్శనాలు వేరు. దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు నీతోటి. ఇక్కడ వచ్చిన ఈ దర్శనము, ఇతడు ఏం చూస్తా ఉన్నాడు? యాకోబుకు ఐగుప్తు వెళ్ళవలసిందిగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు భయపడకు, నేను గొప్ప జనంగా చేస్తాను అక్కడ కదా. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? పక్కన వాళ్ళు అడిగారు, మీరు భయపడుతున్నారా నా జీవితం ఏమవుతుందని? ఏమి కాదు, దేవుడు గొప్ప జనముగా చేయబోతాడు మీ జీవితాన్ని. హల్లెలూయా. మీ ఫ్యామిలీని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందులో ఎట్లాంటి సందేహమో లేదు. దేవుడు గొప్పగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా. బిక్కుమని బ్రతుకుతున్నావేమో రోజు నీ లైఫ్లో, అవసరం లేదు, ధైర్యం కలిగి ఉండాలా. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, సొలొమోను స్వప్నమందు దేవుని యొద్ద నుండి మరి ఆయన జ్ఞానమును మరియు ఒక హెచ్చరికను పొందెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను, ఇది అండర్లైన్ చేసుకోండి, స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో. దేవుడే వచ్చి సొలొమోనుతో అడుగుతా ఉన్నాడు కలలో. ఏమని? నేను దేనిని నీకు ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని నువ్వు ఏం చేయాలా? చదువుమా. దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చాలండి. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? అతని జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు. మరి దేవుడు ఒకానొక దినమున ఏం చేశాడు? అతన్ని దర్శించాడు. ఎట్లా? స్వప్నమందు. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి, స్వప్నమందు దేవుడు దర్శించి అతనితో మాట్లాడి మరి అతనికి చెప్తా ఉన్నాడు. ఏమని? నీకేం కావాలో నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను. ఇతడు ఏమడిగాడు? జ్ఞానమును అడిగాడు. మరి తర్వాత మనం చూస్తే ఆయన జీవితంలో మరి గొప్ప జ్ఞాని ఎవరు అని మనం చూస్తే కనుక సొలొమోను పేరు ఉంటుంది అక్కడ కదా. ఆ స్వప్నంలో ఆయన పొందినటువంటి ఆయన కృప, ఆయన దీవెన మరి నిజం కాదా? నిజమే. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజులు 9:2 ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడంట ఆయన. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను. ఏమంట? నా సముఖమందు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని. ఒక్కసారి అందరు చెప్తారా? ప్రార్థన విన్నపములు దేవుడు అంగీకరించండి. ఎవరివి? సొలొమోను ప్రార్థన విన్నపములు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఈయన ఏమడిగాడు? స్వప్నంలో జ్ఞానమును అడిగాడు. ఇంకా చాలా విషయాలు ఆయన ముందు పెట్టాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనలాగా ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రార్థన చేయడు ఆయన కదా. రోజుకి 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఒక పద్ధతి ఉండేది వాళ్ళకి. దాన్ని ఫాలో అవుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు విన్నాడు. 2వ మారు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు ఈ విషయాలు ఆయనకు చెప్తూ ఉన్నాడు. చదువు. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి
నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. చాలండి. మరి ఇక్కడ మీరు ఒక ఆలోచన చేయండి. సొలొమోను తర్వాత ఏం జరిగింది? రెండుగా విడిపోయింది కదా. ఒకటిగా ఉన్నటువంటి దేశము రెండుగా చీలిపోయింది. ఎందుకు? దానికి చాలా కారణం. దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? ఒకవేళ నువ్వు కూడా దావీదులాగా యథార్థ హృదయంతో నీతిగా నడుచుకున్నట్లయితే నేను ఈ సింహాసనమును కదా నీ సంతానములో ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు, చిరకాలము మరి ఆయన తోడుగా ఉంటానని చెప్పినటువంటి వాగ్దానము ఉన్నది అక్కడ. కానీ మనము చూస్తే కనుక ఆయన లైఫ్లో చాలా మార్పులు. అంటే ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆయనకి చాలామంది ఉపపత్నులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి నడిపింపుతో ఆయన కూడా కొన్నిసార్లు ఆయన మనస్సు మారింది, కొన్ని పొరపాట్లు చేశాడు. మరి తండ్రి అయిన దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు కదా, నువ్వు ఇట్లా చేస్తే నీ లైఫ్ని ఇట్లా పెడతానన్నాడు కదా, మనం దాన్ని నువ్వు చేస్తేనే కదా నువ్వు పొందుకునేది. ఈరోజు చాలామంది అంతే దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు, అయ్యా మరి నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? నెరవేరలేదు కదా, జరగలే కదా. మరి నీ జీవితం ఎట్లా ఉంది ఇప్పుడు? నీ నడత ఎట్లా ఉంది ఇప్పుడు? దాన్ని మార్చుకోవా? ఆయనకు అనుకూలంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆయనకి ఇష్టంగా నీ జీవితం మారాలి. అప్పుడు నిన్ను బ్లెస్ చేయడం మొదలు పెడతారు. ఎక్కడ ఎలాంటి కొదవ నీ జీవితంలో ఉండదు. ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉండాలి కదా. సొలొమోనుతో అన్నాడు, నీ తండ్రిలాగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా. దావీదు తప్పు చేశాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. మరి ఈరోజు మనము కూడా మన జీవితంలో మరి మన పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడుతూ నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ తప్పులన్నీ కూడా క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన ఆశీర్వాదం మనకు కావాలా? ఆయన నడిపింపు మనకు కావాలా? ఆయన కృప మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా.